ఈరోజు చెప్పబోయే కంటత వాక్యం లూకా సువార్త 2 అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. ఆత్మవిషమాలు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ప్రశంసించుకుందురు. నీతి కొరకు వాక్యాలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నా పేరు ఎలినా. అందరికీ హ్యాపీ చిల్డ్రన్ క్రిస్మస్. ఇప్పుడు నేను చెప్పబోయే కంటత వాక్యం లూకా 2వ అధ్యాయం 12-14 వచనాలు. దీనికిదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువును పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమయు ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. థ్యాంక్ యూ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయముగాను నీతిగాను రాజ్యమును స్థిరపరచుటకై అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ చిల్డ్రన్ క్రిస్మస్. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనాలు 23 కీర్తనాలు 1-6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడుందువు, నీ దుడ్డుకలయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా కింద నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినముల అన్నియు కృపాక్షేపములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. న్యాయులకు న్యాయము కనపరచును. అతడు అరుగడు, కేకలు వేయడు, తన కంఠస్వరము వీధులలో వినపడనీయడు. విరిగిన రైళ్లను విరవడు, మకమకలాడుచున్న జనపనార బత్తిని ఆర్పాడు. న్యాయమును అనుసరించి సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచును. థ్యాంక్ యూ.